ఎల్బీ నగర్లోని ఆరెంజ్ హాస్పిటల్ భాగస్వామి డాక్టర్ నరేష్ తనను రక్షించాలంటూ మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. కార్తిక్ అనే వ్యక్తి తనను మోసగించాడని 9 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టించి తనను నిలువున ముంచేశాడని పేర్కొన్నారు. గురువారం మీడియా ముందుకు వచ్చిన ఆయన ఆరెంజ్ హాస్పిటల్ ను తనకు కాకుండా చేసేందుకు కార్తిక్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడని ఆరోపించారు. చైనా సర్టిఫికెట్లతో కార్తిక్ డాక్టర్ గా చలామణి అవుతూ ఎమ్మెల్సీ కేసులలో కోర్టులలో తీర్పు కూడా చెబుతున్నాడని ఆరోపణలు చేశారు. తమ హాస్పిటల్ పై కన్నేసిన కార్తిక్ ఇప్పుడు ఏకంగా తన భార్య పేరిట ఉన్న స్థలాన్ని కూడా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని, కత్తులతో బెదిరింపులకు పాల్పడుతున్నాడని, తన భార్య బిడ్డలను చంపుతానంటున్నాడని తెలిపారు. ప్రశ్నిస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నాడన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తనకు నమ్మకం ఉందని, తనకు న్యాయం చేస్తారన్న విశ్వాసం ఉందని, అయ్యా రేవంత్ రెడ్డి సార్ మీరే మమ్మల్ని కాపాడాలంటూ డాక్టర్ నరేష్ బోరున విలపించారు. నా పేరు డాక్టర్ నరేష్ అండి. నేను ఇంతకుముందు కార్పొరేట్ హాస్పిటల్లో క్రిటికల్ కేర్ కన్సల్టెంట్ డాక్టర్ దగ్గర పనిచేసిన. అగీరు కార్తిక్, ప్రశాంత్, క్రాంతి అనే వ్యక్తులు నా దగ్గరకు వచ్చి ఆరెంజ్ హాస్పిటల్ పెట్టాలని చెప్పి నన్ను అప్రోచ్ అయ్యి నా దగ్గర నుంచి 9 కోట్ల వరకు డబ్బులు తీసుకుర్రు. ఆ తర్వాత తెలిసింది ఏంటి అని అంటే ఆయన డాక్టరే కాదు, ఆయన ఫేక్ డాక్టర్ అని చెప్పి అగీరు కార్తిక్ కోర్టుకు పోయి కోర్టులలో సాక్ష్యాలు చెప్పిన సాక్ష్యాలు ఇవి, కోర్టు వాళ్ళని మోసం చేసిండు. దాని తర్వాత ఏం చేసిండు అని అంటే ఒక ప్లాట్ కొన్నాం మేము. ఆ ప్లాట్లో నా సంతకం లేకుండా ఆయనే ఫోర్జరీ చేసేసి నా ప్లాట్ మొత్తం 2 కోట్ల రూపాయల ప్లాట్ అమ్మిండు ఆయన. దానికి సాక్ష్యం ఇది. 2 ఆయన తిన్న డబ్బుల లెక్క ఇది. చిట్ట ఆడిట్ అడిగితే పోలీసు వాళ్ళతో పోయి ఫాల్స్ కేసులు పెట్టి పోలీస్ శాఖ వారిని తప్పుదో పట్టించి కేసులు పెట్టి చేస్తున్నాడు ఆయన. ఆయన చేసిన ఫోర్జరీ డాక్యుమెంట్లు పోలీసు వాళ్ళకి ఇచ్చిన విట్నెస్లు ఇవన్నీ, పోలీసు వాళ్ళకు సబ్మిట్ చేసిన ఫాల్స్ విట్నెస్లు ఇవన్నీ, దీని అన్నిటికి సంబంధించిన డాక్యుమెంట్లు ఎవిడెన్స్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి. అయిన తర్వాత మన వాళ్ళతో మాట్లాడి పెద్ద మనుషులు పెట్టి చేపిస్తా అన్నాక మా వాళ్ళకి ఏం చేసినానంటే 5.5 కోట్లకు 6 కోట్ల రూపాయలు, నాకు రావాల్సిన 10 కోట్ల మందం కాదు 6 ఇస్తా అని చెప్పి చెక్కులు ప్రామిసర్ నోట్లు ఇచ్చిండు. చెక్కులు ప్రామిసర్ నోట్లు ఇచ్చిన తర్వాత మరి వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏందని అడగడానికి వస్తే మా మేడం మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించిండు వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని వచ్చి. అదేందని చెప్పి మేము మాట్లాడడానికి పోతే ఇంటికి మనుషుల్ని బెదిరించి మనుషుల్ని పంపించి రాత్రిపూట ఇక్కడికే పిలిపించి డబ్బులు ఇస్తా అని చెప్పి కూర్చోబెట్టి చెక్కులు ప్రామిసర్ నోట్లు తీసుకొని కత్తులు పెట్టి బెదిరించారు. లైట్లు సీసీ కెమెరాలు బంద్ చేసి ఇదే ప్రిమిసెస్లో ఇదే చేసిండు. ఇదేందని అడిగితే ఇంటికి మనుషుల్ని పంపించిండు. సరే ఇట్లా కాదు అని చెప్పి నేను పోలీస్ శాఖ వారిని కలిసి విషయం అంతా చెప్పిన తర్వాత ఏం పోయి ఇట్లా కబ్జా పెట్టిండు. ఇది ఏంది అని చెప్పి నేను అడిగిన. ఇది ఏందని అడిగితే ఇగో తాళాలు వలగొట్టి మనుషుల్ని పంపించి బెదిరించి ఇగో ఇట్లా ఇది కార్తిక్ చేసే అగచ్చాలి. అగీరు కార్తిక్ ఆయన కాంగ్రెస్ నాయకుల్ని కూడా తప్పుదారి పట్టించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మోసం చేస్తున్నాడు. ఇగో ఇట్లా ల్యాండ్ మీద ఈ స్థలం అమ్మబడదు కొనబడదు అని చెప్పి అది మా అత్తగారి పేరు మీద ఉంది. అది ఎవరైతే కాంగ్రెస్ నాయకుల్ని ఆయన తీసుకొచ్చి పెట్టిండో వాళ్ళందరికీ విషయం అర్థమై వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఈ మోసాలనే ఆప్తలేడు ఈయన 15 ఏళ్ళకి వెళ్ళి ఆ హాస్పిటల్లో ఈ హాస్పిటల్లో డాక్టర్గా చెప్పుకొని చలామణి అవుతుండు. కోర్టుకు పోయి దొంగ సాక్ష్యాలు, ఇప్పుడు చైనా ఎంబీబీఎస్ ఆయన సర్టిఫికేట్ లేదు, కోర్టుకు పోయి సాక్ష్యాలు ఎట్లా చెప్తాడు? అది కూడా ఆర్మ్స్ యాక్ట్ కేసుకి మర్డర్ కేసులకు పోయి ఎమ్మెల్సీ కేసులు పెట్టేసి ఆడికి పోయి ఆయన చెప్పొచ్చిన సాక్ష్యాలు కూడా ఉన్నాయి నా దగ్గర. పోలీస్ శాఖ వారికి ఇచ్చిన కంప్లైంట్లు కూడా ఉన్నాయి నా దగ్గర. మా ఇంటికి వచ్చి బెదిరించిన తర్వాత పోలీస్ శాఖ వారికి ఇచ్చిన ఇది నేను ఇచ్చిన కంప్లైంట్, ఇది ఎఫ్ఐఆర్. ఇప్పుడు కూడా ఏంటి అని అంటే నేను మీడియా ముందుకు రావాల్సిన ఉద్దేశం ఏంటి అని అంటే బీయింగ్ ఏ ప్రొఫెషనల్ ఐఎమ్ ఉస్మానియా గోల్డ్ మెడలిస్ట్, ఐ ఫినిష్డ్ మై క్రిటికల్ కేర్ ఫ్రమ్ USA. నేను ఇవన్నీ చేసుకున్న తర్వాత కూడా ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నన్ను చంపడానికి, మా పిల్లల్ని మా ఆవిడని చంపడానికి ఎక్కడ లేని అన్నీ చేస్తున్నాడు. ఇట్లనే తాళాలు వేస్తున్నాడు. నాకు రావాల్సిన 10 కోట్ల లెక్కలు చెప్పినా లోపలికి వస్తే పిలిపించి బెదిరించి ఆ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిస్తున్నాడు. ఇదేంటి అని అడగడానికి వస్తే కేసులు పెడుతున్నాడు, మనుషుల్ని పంపించి ఇంటికి పంపించి బెదిరిస్తున్నాడు. దీనివల్ల నా భార్య నా పిల్లలు స్కూల్ కూడా బంద్ చేసి బయట ఉండాల్సిన పరిస్థితికి వచ్చింది. ఈ అగీరు కార్తిక్ అనే వ్యక్తి చేసే అగత్యాలు మీరు మీడియా సమక్షంగా నేను రేవంత్ రెడ్డి గారికి చేస్తున్న ఏకైక విజ్ఞప్తి, నాకు వేరే అవకాశం లేదు. నాకు ప్రాణహాని ఉంది. నా మీద ఆల్రెడీ దాడులు జరిగినాయి. ఆల్రెడీ పెట్రోల్ పోసుకున్నా. నాకు ప్రాణహాని ఉన్నది. నాకు ఆల్రెడీ కాలింది మొత్తం అంతా, ఒళ్ళంతా, లోపలంతా. గత నెలన్నరకెళ్ళి నేను ట్రీట్మెంట్లోనే ఉన్నా. నేను పేషెంట్లను ట్రీట్మెంట్ చేసే పరిస్థితుల్లో కూడా లేను. దయచేసి మీడియా మిత్రులకు నేను చెప్పే విజ్ఞప్తి ఏంటి అని అంటే నా పిల్లల్ని నన్ను కాపాడండి. ఇది ఒకటే నేను చేసే విజ్ఞప్తి.
కంప్లైంట్లు ఇచ్చినామా. ఆయన 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 హై హ్యాండ్ ఇన్ఫ్లుయెన్స్ వాడి ఆయన కాంగ్రెస్ నాయకులు వనసల్పురం ఎల్బినార్ పిఎస్ లో అన్నిట్లలో ఇచ్చిన. నేనుండేది వనసల్పురం, ఆ వనసల్పురంలో ఇచ్చిన, ఎల్బినార్ లో కూడా ఇచ్చిన. వాళ్ళేమో మీరు సివిల్ కేసు అని వాళ్ళు అంటారు, ఈయనేమో బయట నుంచి క్రిమినల్ చేస్తున్నాడు, మనుషుల్ని పంపించి బెదిరిస్తున్నాడు. మొత్తం చేసినాం, రాసినాం. 354, 304 అన్ని పెట్టారు పోలీసు వాళ్ళు. ఉన్నాయి వీడియోలు, ఆడియోలు. ఇంత పెద్ద సీడీనే ఉంది, పెద్ద హార్డ్ డిస్కే ఇచ్చిన. నా దగ్గర మొత్తం ఎవిడెన్స్ ఉంది. నా పేరు మీద లోన్లు చిట్టీలు తీసుకున్నాడు. ఆయన ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టి లోన్లు తీసుకుంటే ఎల్బినార్ పిఎస్ లో ఆయనకు ఎఫ్ఐఆర్ కూడా జరిగింది. దయచేసి నేను చేసే విజ్ఞప్తి రేవంత్ రెడ్డి గారికి ఒకటే, ఇట్లాంటి వ్యక్తులు సమాజంలో ఉండి 10 మందిని మోసం చేసి 200 కుటుంబాలను రోడ్డు మీద వేసి డబ్బులన్నీ తీసుకొని జేబులో పెట్టుకొని నాకేం తెలియదు అన్నట్టు తాళం వేసుకొని మేము సంతకాలు పెట్టము అని అంటే ఇంటికి మనుషులు బెదిరించి ఆయన అమ్ముకొని హాస్పిటల్ వేరే వాళ్ళకి ఇద్దామనే ప్రయత్నాలు చేస్తున్నాడు. నేను చేసే విజ్ఞప్తి ఒకటే మీ అందరికీ, రేవంత్ రెడ్డి గారికి నేను చేసే సింపుల్ రిక్వెస్ట్ ఇదే, నాకు న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేది నాకు నమ్మకం ఉంది. ఆయన ఎన్ని చేసినా ఏం చేసినా నమ్మకం, న్యాయం అనేది చట్టం మీద నాకు భరోసా ఎప్పటికి ఉన్నది. నేను న్యాయబద్ధంగానే చట్టబద్ధంగానే వచ్చిన ఇక్కడికి. దయచేసి మీ అందరికీ నా విజ్ఞప్తి, నా పిల్లల్ని నన్ను మాత్రం కాపాడాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా నేను.